ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానించుకుందాం. నేను దానికి ఆరోగ్యము స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచెదను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానం, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచెదను. ఈ వాగ్దానము మనకును, మన కుటుంబాలకును, మన వ్యక్తిగత జీవితాలకును దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. మరి ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, మరి ప్రవక్త అయినటువంటి ఇర్మియాకు దేవుడు ప్రత్యక్షమై ఇశ్రాయేల్ యొక్క ప్రజలను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నారు. క్షీణించిపోయి ఉన్న స్థితిలో ఇశ్రాయేల్ యొక్క ప్రజలు ఉంటున్నారు. మరి సమాధానం లేనటువంటి స్థితిలో ఇశ్రాయేల్ యొక్క ప్రజలు ఉంటున్నారు. అందునిమిత్తము దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా మరి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. అదే 30వ అధ్యాయం 17వ వచనంలో మనం గమనించినట్లయితే, వారు ఎవరును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. మరి ఇశ్రాయేల్ యొక్క ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి స్థితిలో ఉంటున్నారో ఈ మాటలను బట్టి మనము అర్థం చేసుకోగలము. మరి దేవుడు ఇర్మియాకు ఇర్మియా చెరసాల ప్రకారములో ఇంకా ఉంచబడి ఉంటుండగా యెహోవా వాక్కు రెండవసారి, దేవుని యొక్క వాక్కు రెండవసారి మరి ఇర్మియాకు ప్రత్యక్షమై ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మొదటి వచనంలో మనం గమనించినట్లయితే మరియు ఇర్మియా చెరసాల ప్రకారములలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చును. మాట నెరవేర్చి యెహోవా స్థిరపరచవలనని దానిని నిర్మించి యెహోవా అను నామము వహించిన వాడే ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అని ఇర్మియా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి మనము చదువుకున్నటువంటి ఈ యొక్క 6వ వచనంలో మనం గమనించినట్లయితే, నేను దానికి ఆరోగ్యము కలగజేసేదను, మరి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను. వారిని అనగా ఇశ్రాయేల్ యొక్క ప్రజలను. మరి వారు క్షీణించిపోయినటువంటి దశలో ఉంటున్నారు, అనారోగ్య పరిస్థితుల్లో ఉంటున్నారు, సమాధానం లేనటువంటి స్థితిలో ఉంటున్నారు. ఎందుకనగా దేవునిపైన తిరుగుబాటు చేసినటువంటి వారు, దేవుని మాటకు లోబడనటువంటి ప్రజలుగా వారు ఉంటున్నారు. అయితే దేవుడు ఆయన అపారమైనటువంటి ప్రేమ చేత, కృపచేత మరి పితరులతో చేసినటువంటి ప్రమాణాన్ని బట్టి, వాగ్దానాన్ని బట్టి మరి వారి పట్ల కనికరము చూపుతూ ఉంటున్నాడు. ఎందుకనగా ఆరోగ్య ప్రదాతగా ఆయన ఉంటున్నాడు, సమాధానకర్తగా ఆయన ఉంటున్నాడు. అందుకే క్షీణించినటువంటి ఆ దశలో నుండి వారిని నేను స్వస్థపరచదును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానం చేసినటువంటి దేవుడు సమాధానాన్ని అనుగ్రహిస్తానని వారికి వాగ్దానం చేస్తుంటున్నాడు. ఆ సమాధానం ఏ రీతిగా అంటే సమృద్ధిగా బయలుపరిచేదను. మరి అరాకొర కాదు, సమృద్ధిగా. మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు సమృద్ధిగా ఇశ్రాయేల్ యొక్క ప్రజలకు దయచేస్తానని దేవుడు ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతుంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు అలా ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాము, ఎలాంటి స్థితిలో మనం ఉంటున్నాము, ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి స్థితి అయినా మన స్థితిగతులను మార్చగలిగినటువంటి దేవుడు మన దేవుడు. మనకి సమాధానాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు, మనకు స్వస్థపరిచేటువంటి దేవుడు మన దేవుడు. మనం కృంగిపోయినటువంటి దశలో మనం ఉంటున్నామేమో, ఒక చింతిస్తూ మనం ఉంటున్నామేమో. అయితే దేవుడు మన చింత యావత్తును ఆయన తీసివేసేదానికి సంసిద్ధంగా ఉంటున్నాడు. ఇశ్రాయేలు యొక్క ప్రజలు సమాధానం లేనటువంటి స్థితిలో వారు ఉంటున్నారు. మరి ఆరోగ్యము సరిగా లేనటువంటి స్థితిలో ఉంటున్నారు. మానసికంగా వారు దెబ్బతిని ఉంటున్నారు. అయితే దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు,
వారిని స్వస్థపరచుచున్నాను, స్వస్థతను కలిగజేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, వారికి సత్య సమాధానములు సమృద్ధిగా దయచేస్తానని బయలుపరిచేదనని దేవుడు వాగ్దానం చేస్తుంటాడు. ఇశ్రాయేల్ ప్రజలకి ఇచ్చినటువంటి వాగ్దానం నీకును నాకును దేవుడు దయచేయనట్లుగా ఈ కొద్ది మాటలను దేవుడు మరి ఎక్కువగా మనందరి జీవితాల్లో ఫలభరితంగా చేయనుగాక. దేవుడి యొక్క మాటలను మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చినగాక. ఆమేన్.